మీ పేరేంటి? మాటలు రావా? అయ్యయ్యో, మొదటి నుంచి రావా, ఇప్పుడు రావా? పెరడిస్ వచ్చిన కంచి రావు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. వచ్చిపోవటం అలా జరుగుతుందా? లేదు, రాలేదు. 20 సంవత్సరాల పిల్లలు మీ మాట వినే పరిస్థితిలో లేరమ్మా. ఆ పిల్లలు ఏం చదువుకున్నారు? 7వ తరగతి చదివి, ఒక అబ్బాయి 5వ తరగతి. పిల్లలు కూడా చదివించలేకపోయారు మీరు. స్కూల్కి వెళ్ళకుండా మీరు ఏం చేస్తున్నారు? మీరు కొట్టో తిట్టో వాళ్ళకి స్కూల్కి వెళ్తే అట్లీస్ట్ తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, అవన్నీ కొంత జ్ఞానం అనేది స్కూల్కి వెళ్తే నేర్పిస్తారు. చదివే రావక్కర్లేదు, కనీసం 10th వరకు చదివినా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండుండేది. ఈరోజు మీకు చేతిలో లేరు ఇంక పిల్లలు. తండ్రికి పరిస్థితి వస్తే చేదోడు వాదోడుగా ఉండి ఊర్లోనే ఏ కూలి పని ఏదో చేసుకొని మీకు సాయంగా ఉండాల్సింది పోయి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అన్న పరిస్థితికి వచ్చారు మీరు. కొడుకులే వచ్చిపోతూ ఉంటే ఈ తండ్రి ఆనందంతోనైనా లేచి పరిగెట్టేసినేమో. ఆయన ఇప్పుడు ఎన్ని మాట్లాడాలనుకుంటున్నారో, ఎంత బాధపడాలనుకుంటున్నారో నోటి ద్వారా, కానీ మాట్లాడడానికి బాధపడకండి, కొంచెం కంట్రోల్ అవ్వండి. అయ్యో, 6,000 వస్తుంది, సొంత ఇల్లేనా? ఆయన మందులకు వస్తాయి. ఆయన మందులకి ఎంత వస్తాయి? మరొక 3,000 వేసి 8,000 అవుతాయి మందులు. 8,000లో 6,000 అంటే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా డబ్బులు పనిచేసి ఇవ్వాలి. మరి కూలి పనికి వెళ్తున్నారా? ఎలా కష్టపడుతున్నావు తల్లి? మందులుగా కష్టపడతావా, తినడానికే కష్టపడతావా తల్లి? నువ్వు చూడడానికి నవ్వునట్టు కనిపిస్తున్నావు, కానీ ఆ నవ్వు వెనకాతల కనబడినంత బాధ కనబడుతుంది, నాకు అలా కనబడుతుంది. గోల్డ్ అని చెప్పుకుంటే బియ్యం తెస్తున్నాను, తీసుకోండి. అమ్మాయి బియ్యం 26 కేజీలు ఇగో తీసుకోండి, ఇందులో నిత్యావసర సరుకులు ఉంటాయి. ఇంకో తల్లి 20,000, మీరు 10,000 తీసుకోండి, మీరు 10,000 తీసుకోండి. సాయం చేసినందుకు, పేదరాతికి అందరికి చూసినందుకు, మళ్ళీ నిండు 100 ఏళ్ళు ఉండి ఆరోగ్యంగా ఉండి అందరినీ పేదరాదని ఇలా చూసుకుని నువ్వు శుభ్రంగా ఉండాలని మేము కోరుకుంటాను.